హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ధర్మవరంలో కేతిరెడ్డి కోటకు బీటలు. ఈ కేతిరెడ్డి తెలుసు కదా, మన కమల్ హాసన్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ చేస్తూ తిరుగుతారు కదా ఈ కేతిరెడ్డి. ఆయన కోటకు బీటలు పడబోతున్నాయి అంటే ఈసారి ధర్మవరంలో. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ ఈయన ఉన్నారు కదా, ఈయన ప్రపంచం సృష్టిస్తున్నారు అక్కడ. ఈయన చేసిన అవినీతి ఆరోపణ, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం భయంకరంగా ధర్మవరంలో భయంకరంగా ఉంది. మనం ఏదో పొద్దున గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చేస్తున్నారు, జనం మనుషులు ఉన్న ఎమ్మెల్యే ఆయన సాయం చేస్తున్నాడు, వెంటనే సమస్యని ఉన్న చోట పరిష్కరిస్తున్నారు మనం అనుకుంటున్నాం. బట్ ఈయన చేసిన అవినీతి, దోపిడీ, దుర్మార్గం భయంకరంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేయలేదంట. ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఒక అవగాహన మీద వచ్చారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇతను గెలవనివ్వకూడదు, బీసీ అభ్యర్థి అయినా ఈయన్ని గెలిపించాలని బలంగా ఫిక్స్ అయిపోయారు. కూటమిలో భాగంగా అసలు బీసీలకు పెద్ద స్థానం ఇస్తుంది టీడీపీ పార్టీ. అందులో చాలా అంటే చాలా ప్రూవ్ చేసింది గతంలో. ఇప్పుడు ఈయనకు ఛాన్స్ వచ్చింది. అసలు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ చేస్తున్న మన కమల్ హాసన్ ఉన్నాడుగా, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఈయనకి ఈసారి భారీ ఎదురుదెబ్బ తగలబోతుందండి. భారీ అంటే భారీ ఎదురుదెబ్బ. మీరు అనుకోవచ్చు ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబం కదా, వీళ్ళ కుటుంబం కదా, ఈసారి జనాలు మార్పు కోరుకుంటున్నారు, భయంకరంగా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే కూటమి అభ్యర్థుల్లో ఫలించిన బీసీల కూటమి ఇప్పుడు ఈ కూటమిలో ఫామ్ అయింది కదా, ఇందులో సో బీసీలకు సంబంధించింది ఏదైతే ఉందో ఈసారి అది ఫలించిందంట. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ వ్యక్తికి ఈసారి టికెట్ ఇచ్చి బీజేపీ వాళ్ళు, ఈయన యాక్చువల్గా మంచి లీడర్ అయ్యి బీజేపీలో కూడా ఈసారి ఈయనకి టికెట్ వచ్చింది. నిన్న ఈయన నామినేషన్ వేశారు, జనం సంద్రోహం ఇసుకేస్తారు రానంత జనం వచ్చారండి. నిజంగా జనాలు ఒకప్పుడు వత్తాసు పలకాలన్న, మార్పు కోరుకోరన్న అది జనం నుంచి ఎంతో సాధ్యం అవుతుందో నిన్న ఈయన నామినేషన్ వేసిన దాంట్లో మనం చూస్తున్న ద్వారా మనకు తెలుస్తుంది. ఇతను నిజం చెప్తున్నాను, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల తరపున ప్రజా మనిషిగా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ అధికారం లేకపోయినా తన వంతు తను ఒక మనిషిలో నిలబడ్డారు ఈయన సత్యకుమార్ గారు. అసలు క్లియర్గా ఒక టాపిక్లోకి వెళ్దామండి మనం. ఈ సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు కదా, నిన్న ఇప్పుడు చూడండి, నిన్న వీళ్ళందరూ నామినేషన్ వేశారండి. ఈ నామినేషన్ వేసిన సందర్భంగా వెంటనే విజయకేతనం అందేసుకున్నారు వీళ్ళు. నిజం చెప్తున్నాను. ఇంకా నిన్న చూడండి, నామినేషన్ వేసిన సందర్భంలో గోమాత పూజతో నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్యాన్న, జై మాత గోమాత, జై భారత్ మాత. ఈయనే చూడండి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు ఈయన. ఈ సందర్భంలో ఈయన మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా, అహంకారంగా వెళ్లకుండా భూమి మీద ఉండి, అంటే ఏదో అంటారు డౌన్ టు ఎర్త్, అలా ముందుగా గోమాతను పూజిస్తారు కదా మనం, పూజించి ఇక్కడ ఏంటి గోమాత పూజతో నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశారంటే ఈయన. చూడండి ఇదిగోండి, ఎటువంటి ఆర్భాటం, ఎటువంటి హడావడి లేకుండా ఈయన ఇంకోటి ఏంటంటే ఈయన నేషనల్ సెక్రటరీ అండి, బీజేపీకి నేషనల్ సెక్రటరీ. మంచి సముచిత స్థానం కలిగిన వ్యక్తి, బీజేపీని నమ్ముకున్న వ్యక్తి. నిజంగా అలాంటి చాలా ఏ పార్టీలో ఇలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా కొంత తక్కువ మంది ఉంటారు. చూడండి నిన్న నామినేషన్ వేసే సందర్భంలో చూడండి, ఆయన గోమాత పూజలు చేసి ఆయన నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు నిన్న. ఇదిగోండి 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 నిన్న ఈ పూజ అనంతరం ఈయన తన నామినేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు నిన్న. అసలు ఈయన దెబ్బకు భయపడుతుందండి వైసీపీ వాళ్ళు. ఈ సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన దెబ్బకి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే కేతిరెడ్డిగా ఇప్పుడు ఈ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి సోకాల్ ఎమ్మెల్యే, ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయనకి మాస్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది అక్కడ ధర్మవరంలో. గతంలో ఈయనపై ఎన్నో దాడులు, బీజేపీ వాళ్ళపై ఎన్నో దాడులు, హింసలు, ఆరోపణలు, అరాచకాలు, ఎంత ఇబ్బంది పెట్టకూడదు అంత ఇబ్బంది పెట్టారు. అవన్నీ ఒడిదొడుకుని తట్టుకుని సరే టైం మాకు వస్తుంది, ప్రతి మనిషికి రోజు వస్తుంది అంటారు చూసారా, అంత ఓపికగా సహనంగా ఉండి ఇప్పుడు తన సమయం రావడంతో తన అంటే ఏంటో చూపిస్తున్నాడు ధర్మవరంలో ప్రజల మనిషిగా, ప్రజా శ్రేయస్సు కోసం.
అసలు నామినేషన్ రోజే విజయగాథను ఎగరడం ఏంటంటే అసలు చూడండి, జనాలు నిన్న చూడండి, నేను చూపిస్తాను. ఇదే ఇదిగోండి నిన్న, ఇదిగోండి బీజేపీ టీడీపీ జనసేన బలపరిచిన ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేడుకలు జనసంద్రాన్ని తలపించేలా పోటెత్తిన నాయకుడు, కార్యకర్తల, అభిమానులకు ధన్యవాదాలు. సత్యకుమార్ యాదవ్ గారు ఈయన తెలిపారు. ఇదిగోండి జనాలు నేను ఎలా వచ్చారో చూడండి, మొత్తం జనసందోహం అయిపోయింది చూడండి. అంటే నేను అప్పు చెయ్యను, అప్పు చేసి మేము అభివృద్ధి చేయడం కాదు, నేను పెట్టుబడి ద్వారా సంపద సృష్టించి వచ్చిన దాంతో జనాల శ్రేయస్సు కోసం నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా పాటు పడుతున్నానో ఆ విధంగా ఈయన ప్రచారంలో నిన్న దూసుకుపోయారండి. ఇదిగోండి ఇంకో వీడియో, ఇదిగోండి ఇదే నిన్న నామినేషన్తో హోరెత్తించారు నిన్న ఈ సత్యకుమార్ యాదవ్ గారు. ఈయన ప్రజెంట్ వైసీపీ వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది, చాలా భయపడుతున్నారు దీన్ని చూసి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. సో ఇప్పుడు ఈయన దెబ్బకి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ప్రజెంట్ వైసీపీ అభ్యర్థి భయపడుతున్నాడంట. నిజంగా ఈయన ధర్మవరంలో అండి, ఇప్పుడు కేతిరెడ్డి అనే వ్యక్తి ఎలా తిరుగుతున్నాడు, ఈయన కూడా తిరిగాడు. బట్ ఈయన ప్రమోషన్ కాకుండా ఏదో అంటారు చూసారా, మనం మంచి చేస్తే అందులో మనిషి ఉండక్కర్లేదు, మంచి ఉంటే సరిపోతుంది అన్నట్టు, ఆ విధంగా ఈయన తన ప్రచారంలో, తన శైలిలో నెక్స్ట్ తనదైన దిశగా తనైతే ఏదైతే ఒక సిద్ధాంతం అనుకున్నా ఆ సిద్ధాంతం పరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈయన సత్యకుమార్ గారు. ఇప్పుడు ఇంకా రానున్న రోజులు చూడండి, బీసీలకు ఇలాంటి స్థానం కల్పించి నిజంగా టీడీపీ గవర్నమెంట్ ఎంతో, టీడీపీ అయినా బీజేపీ వాళ్ళైనా ఒక సముచిత స్థానం వీళ్ళు కల్పించారు. గతంలో ఈయనపై బీజేపీపై వీళ్ళపై ఎన్నో దాడులు చేశారు. ఎన్ని చేసినా కూడా ఒడిదొడుకు నిలబడి మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పైనా సరే ఈయన ఈసారి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెక్స్ట్ బీసీల్లో ముందుండి మంచి రంగంలోకి ముందు దిగాడిన, అసలు నేనుంటాను, బీసీలకు ఎందుకు ఇవ్వరు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు మేమే ఎక్కువ ఉన్నాం, మేమంటే ఏంటో చూపిస్తామని ఆయన ఎగ్దేవా చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ 3 కూటమిలో భాగంగా ఈ దెబ్బ కేతిరెడ్డికి భయంకరంగా పడబోతుంది ఈసారి ధర్మవరంలో. బాగా అంటే బాగా పడబోతుంది ఈసారి. నెక్స్ట్ గతంలో ఈ కేతిరెడ్డి వెంకటరామ ఎన్నో భూ కబ్జాలు, ఆరోపణలు, అరాచకాలు, దోపిడీ, దుర్మార్గం, అసభ్య పదజాల దూషంతో దూషించడం, ఇలా ఎన్నో ఆరోపణలు. నెక్స్ట్ ఏంటంటే ఒక గూగుల్ మ్యాప్ లో కూడా ఈయన ఏదో చెరువు కబ్జా పెట్టారని న్యూస్ కూడా వచ్చింది. అంటే పొద్దున 10 రూపాయలు ఇచ్చి రాత్రి 100 రూపాయలు రాక్కెళ్ళిపోతారు ఇలా అని ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. జనాలు ఆ నియోజకవర్గంలో కూడా మార్పు అనేది కోరుకుంటున్నారు. మార్పు ఏదో రకంగా చేయాలి, మార్పు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా మన కేతిరెడ్డి కమలాసన్, ఈయన కూడా చాలా మంది అనుకుంటున్నారు ఈయన చూసి అబ్బో ఆయన చేస్తున్నాడు. నేను ఒకటి చెప్తున్నాను, వీళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు. నిజంగా ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా చూడండి జగన్మోహన్ రెడ్డి ఈగ వాళ్ళ వెంటనే ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడేస్తాడు. అవతల వైపు తప్పు ఉన్నా సరే కూడా వాళ్ళకి జీహుసూరు అన్నట్టు వాళ్ళ అడుగులకు మడుగులు చేస్తూ అలా మాట్లాడతాను. ఈయనకి శత్రువులు లేరు కానీ కల్పించుకున్న శత్రువులను తయారు చేసుకున్నాడు కేతిరెడ్డి. ధర్మవరంలో కేతిరెడ్డి కోటకి పెట్టి ఇప్పుడు కొన్ని అడ్డాలు ఉన్నాయండి. కుప్పం అడ్డా చంద్రబాబు నాయుడు గారు అడ్డా, ఇప్పుడు పులివెందుల అడ్డా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా, ధర్మవరం అడ్డా కేతిరెడ్డి అడ్డా. ఇప్పుడు ఈ అడ్డాలకి బీటలు పడబోతున్నాయి అంటే ఇప్పుడు ఈ బీజేపీ అభ్యర్థులతో. బలమైన బీసీ క్యాండిడేట్ ని చూసి ఎంచుకున్న భారతీయ జనతా పార్టీ మంచి నాయకత్వాన్ని కావాలని అక్కడ జనాలు కోరుకుంటున్నారు. మంచి నాయకత్వం కలిగిన వ్యక్తిగా ఈసారి టికెట్ ఇవ్వడంతో ఆయన ప్రచారం గోమాతతో స్టార్ట్ చేసి పూజ చేసి తన ప్రచారం స్టార్ట్ చేసి నెక్స్ట్ నామినేషన్ దాఖలు చేశారు. జనాలు బ్రహ్మరథం పట్టేశారు. ఇంకా విజయకేతం ఎగరబోతుంది ధర్మవరంలో. ఇంకా జస్ట్ ఎలక్షన్ రావడం ఆలస్యం అన్నట్టుగా మొత్తం జనసందోహం అయిపోయింది ఆ ప్రాంగణం, ఆ ప్రాంతం అంట. ఈయన దెబ్బకు మాత్రం వైసీపీ వాళ్ళు అయితే భయపడుతున్నారండి. నేను చెప్తాను కదా, వైసీపీకి ఈసారి భారీగా ఎదురు దెబ్బ పక్కగా జరగబోతుంది. అటు నియోజకవర్గాల్లో అటు రాష్ట్రంలో కూడా జనాలు ఈసారి తప్పకుండా మార్పు కోరుకుంటున్నారు. పక్క రాసి పెట్టుకోండి. మీకోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకు చెప్తున్నాను, మీ రాష్ట్రానికి ప్రజలకి మంచి చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సో ఇలా వచ్చే అభ్యర్థుల నాయకులను దయచేసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళకి వత్తాసు పలకని నేను చెప్పను కానీ అట్లీస్ట్ ఇలా నాయకత్వాన్ని ఎంచుకోండి. సో దట్ మీకు అభివృద్ధి ఉంటుంది. అప్పు చేసే వ్యక్తి కావాలా, అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరే తేల్చుకోండి. ఎందుకంటే ఇది ఎవరికి రాని సుదీర్ఘ స్వర్ణ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మనకు వచ్చింది. సో దాన్ని మనం ఓటనే ఆయుధంతో
ఈసారి మనం బలంగా ఎదుర్కొంటే మంచి అధినాయకత్వాన్ని ఎన్నుకున్న వ్యక్తులు అవుతాం. అలానే రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇంకా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మంచి మంచి బలమైన అభ్యర్థులు వస్తున్నారు. కొన్ని చోట్ల జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని ఎవరెవరు వాళ్ళు చూడండి ఎటువంటి ఈగో యాటిట్యూడ్ లేకుండా ఈసారి మనం ఈ జగనాసురుడి వధ వదలాలంటే ఈసారి మనం కొంచెం ఒక స్టెప్ డౌన్ అయినా సరే మనం అందరం యూనిటీగా ఉండి ఈసారి గవర్నమెంట్ ఫార్మ్ చేసి తర్వాత మనం చేయవలసింది వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు. సో ఇటువంటి వారికి మనం సహకరించకపోతే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. చూద్దాం ఇప్పుడు ఈ సత్యకుమార్ అనే వ్యక్తి ఈయనప్పుడు జన సందోహం అయిపోతుంది కదా, ప్రజలు ఏ తీర్పిస్తారని నేను చెప్తున్నాను. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం ధర్మవరం ప్రజలారా మీకు వచ్చింది. సో మంచి అభ్యర్థి బీసీల తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీసీలకి నేను బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్నాడు కానీ ఏ రోజు కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని పార్టీలో కల్పించలేదు. కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కూడా చూడండి పెద్దపీట వేసింది. మీ తరఫున మీకోసం పోరాడే వ్యక్తి ఈయన వచ్చారు. సో మీరు ఇప్పుడు ఇలాంటి అభ్యర్థులు వచ్చారు కాబట్టి వాళ్ళకి మీరు ఓటనే ఆయుధంతో కరెక్ట్గా చేసుకుని ఇలాంటి నాయకత్వాన్ని ఎంచుకున్నట్టయితే మీకు మీ వర్గాల్లో అట్లీస్ట్ మీ వర్గాల్లో మీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధిలో చెందుతుంది. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. సో మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వెళ్తుందని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీరు ఎవరైతే చూసారో అందరూ షేర్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన శ్రేయస్సు కోసం, మన అభివృద్ధి కోసం, మన అభివృద్ధి కోసం పాటుపడి ఇలాంటి వ్యక్తులు మనం సహకరించకపోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రారు. ఏ భగవంతుడిగా మనకు స్పందించడు. ఇక మీ ఇష్టం. సత్యకుమార్ గారు మీరైతే నెగ్గడం పక్కాగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న మీ నామినేషన్తోనే మేము చూసాం. జన సందోహం అయిపోయింది. ఇసుకేస్తారు రానంత జనం వచ్చేసారు. జనం మార్పు కోరుకున్నట్లుగా నిన్న విజయగాథను ఎగిరేశారు కాబట్టి ఎగిరేసినట్టుగా ఉంది. సో ఈసారి మీ విజయాన్ని తథ్యంగా నేను భావిస్తున్నాను. మీకు మీ రాజకీయ జీవితాలకు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. నెగ్గిన తర్వాత ఏదైతే తీర్పు వాగ్దానాలు ఇచ్చారో తూచా తప్పకుండా తృణప్రాయంగా జనానికి చేయండి. మంచిగా జన మనిషిగా నిలిచిపోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.